రైట్ దేశ రాజధానికి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఒక్కసారిగా రాజధాని ఉలిక్కి పడుతోంది. తాజాగా మరో 2 స్కూల్స్ కి ఇప్పుడు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ వారంలో ఇలా బెదిరింపులు రావడం ఇది 11వసారి. ఎస్, మీరు వింటోంది నిజమే. 11వసారి ఇప్పుడు దేశ రాజధానిలోని స్కూల్స్ కు బాంబు బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 20 స్కూళ్లకు ఈ బెదిరింపులు వచ్చాయి. సమాచారం అందిన వెంటనే బాంబ్ స్క్వాడ్ బృందం అంతా కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి బాంబ్ ఏవైతే స్కూల్స్ కి బెదిరింపు కాల్స్ వచ్చాయి అక్కడ లభించలేదు. ఎవరో కావాలని పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా ఈ పూర్తి వ్యవహారం అర్థమవుతోంది. అయితే ఈ బెదిరింపులకు పాల్పడుతోంది ఎవరు అన్న దాని పనిలో ఎవరు అనేది తెలుసుకునే పనిలో ఉన్నారు ఇప్పుడు పోలీసులు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, ఇండియన్ నేవీకి సంబంధించిన స్కూల్స్ తో పాటు సాధారణ స్కూల్స్ కి కూడా ఈ బెదిరింపులు వస్తున్నాయి. అయితే ఫేక్ మెయిల్ పంపిన ఓ 12 ఏళ్ల బాలుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొనున్నారు. ఈ బాలుడు చేసింది ఒక మెయిల్ మాత్రమే అని తేల్చారు. మరి మిగతా వాటి సంగతి ఏంటి అనే దానిపైన ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు పోలీసులు. ఇలా బెదిరింపులు రాగానే ముందుగా జాగ్రత్తగా పలు స్కూళ్లకు సెలవులు ప్రకటించేస్తూ ఉంటాయి యాజమాన్యాలు. స్కూళ్లకు వచ్చిన బాంబు బెదిరింపు ఈమెయిల్స్ అన్ని ఫేక్ అని తేలుస్తూ ఉన్నారు ఇప్పటికే అధికారులు. ఎందుకంటే రిస్క్ తీసుకోలేరు కాబట్టి వచ్చిన ఈమెయిల్స్ అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే స్కూల్ అంతా కూడా ఖాళీ చేయించి బాంబ్ స్క్వాడ్ బృందం అంతా కూడా స్కూల్ని తనిఖీ చేపట్టిన తర్వాత ఎటువంటి బాంబ్ లేదని చెప్పి నిర్ధారిస్తూ ఉన్నారు.